హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. పాకిస్తాన్లో 52 లక్షల మంది హిందువులు ఉన్నారా? ప్రస్తుతం వాళ్ళు ఎట్లా ఉన్నారో ఒకవేళ ఉంటే, కాశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్తాన్ ఇటు భారత్ రెండు దేశాలు గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారతదేశంలో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాకిస్తాన్ మీద చర్యలను తీవ్రంగా ఖండిస్తుంది. పాకిస్తాను భారత్ల మధ్య యుద్ధం తప్పదా అనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇట్లాంటి సమయంలో పాకిస్తాన్లో హిందువులు ఎట్లా ఉన్నారనేదే ఇక్కడ చర్చలోకి వస్తున్నది. అయితే ఈ చర్చలోకి కూడా మనం తీసుకొస్తున్నాం తప్ప ఎవరు దీని గురించి మాట్లాడతలేదు. ఇదే విచిత్రం. ప్రస్తుతం వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు భద్రంగా ఉన్నారా అనేదే చర్చించాల్సిన విషయం. అది మనం మర్చిపోకూడదు. పాకిస్తాన్ అనగానే అందరూ ముస్లింలే ఉంటారన్న భ్రమ చాలా మందిలో ఉన్నది. కానీ 2023 లెక్కల ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్లో 52 లక్షల మంది హిందువులు ఉన్నారని అంచనా. ఇది ఆ దేశ జనాభాలో 2.17%. ఆ దేశంలోని మైనారిటీల్లో హిందువులదే ప్రధాన భాగం. వాళ్ళంతా ఆ దేశంలోనే తరతరాలుగా ఉంటున్న ఆ దేశ పౌరులు. దేశ విభజన సమయంలో అక్కడే స్థిరపడ్డారు. వీళ్ళలో సింధీ హిందువులు, తమిళ్ హిందువులు, కులశులు, నానక్ పంతులు, వాల్మీకి హిందువులు, పశ్తూన్ హిందువులు, పంజాబీ హిందువులు ఇట్లా ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా సింధు ప్రాంతంలో ఉన్నారు. ఉమేర్కోట్, తర్పార్కర్ జిల్లాల్లో 50% పైగా ఉన్నది హిందువులే. పాకిస్తాన్ల హిందువులతో పాటు క్రిస్టియన్లు, సిక్కులు, ఫార్సీలు కూడా నివసిస్తూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లోని హిందువుల్లోనూ చాలామంది అక్కడి దళితులను వివక్షతో చూస్తున్నారు. ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఆన్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇన్ సౌత్ ఏసియా లాంగ్ బిహైండ్ షెడ్యూల్ ఏ స్టడీ ఆన్ ద ప్లైట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ హిందూస్ ఇన్ పాకిస్తాన్ అనేది బయటపెట్టింది. అక్కడ జాతీయ విద్యా శాతం దాదాపు 60% కాగా అందులో హిందువుల విద్యా శాతం 40% వరకు ఉన్నది. అందులో దళితుల విద్యా శాతం దాదాపు 20%. అంటే 100 మంది దళితుల్లో 20 మందికి మాత్రమే చదువు ఉన్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ల హిందువులతో పాటు ఇతర మైనారిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి మత మార్పిడి, ఒత్తిడి చేయడం, సహాయ నిరాకరణ, ఉద్యోగాలు, ఉపాధిలో వివక్ష వంటి అంశాల ద్వారా కొందరు ముస్లింలు అక్కడి మైనారిటీలను మతం మారేలాగా చేస్తున్నారు. అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్ళి మతం మార్చడం, బలవంతపు పెళ్లిళ్ళు కూడా హిందువుల మత మార్పిడికి కారణమవుతున్నాయి. ఈ ఆకృత్యాలను ఆపడానికి 2005లో పాకిస్తాన్లో రమేష్ కుమార్ వంఖ్వానీ పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ప్రారంభించిండు. హిందూ జనాభా అధికంగా ఉన్న చోట స్కూళ్ళు నడిపేయటం, పేద హిందూ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేయించడం వంటివన్నీ కూడా చేయిస్తున్నారు. పాకిస్తాన్లోని మైనారిటీలంతా కలిసికట్టుగా ఉండాలని పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటితో పాటు పాకిస్తాన్ హిందూ పంచాయత్ అని, పాకిస్తాన్ హిందూ యూత్ కౌన్సిల్ అని, పాకిస్తాన్ హిందూ సంక్షేమ సమితి వంటివి హిందువుల హక్కులు, పరిరక్షణ, రాజకీయ లబ్ధి వంటి అంశాల కోసం పోరాడుతున్నాయి. మైనారిటీ మతాలను మేము గౌరవిస్తామని పాక్ ప్రభుత్వం పైకి చెప్తున్నా కానీ లోపల మాత్రం స్థానికంగా హిందూ దేవాలయాలను కట్టనీయకుండా చేస్తోందన్న వాదన ఉంది. 2020లో దేశ రాజధాని ఇస్లామాబాద్లో మొదటి హిందూ దేవాలయం కట్టాలని భావించి గోడ కడితే దాన్ని మతవాదులు కూల్చేసిర్రు. గతంలో ఉన్న గుళ్ళను కూడా కొన్ని చోట్లల్లో కూల్చేసిర్రు. మరికొన్ని చోట్ల మాత్రం గుళ్ళు యథాతథంగా ఉన్నాయి. అయితే రాజకీయంగా ఇతర సౌకర్యాల పరంగా కూడా హిందువులు అక్కడ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉద్యోగాలు ఉన్న హిందువులు, పదవుల్లో ఉన్న నేతలు సైతం చాలాసార్లు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవాల్సి రావడం అనేది దారుణం. సంఖ్య స్పష్టత లేకపోయినా కొందరు హిందూ యువకులు సైతం పాక్ ఆర్మీలో ఉన్నారని సమాచారం. 2013లో అశోక్ కుమార్ అనే వ్యక్తి పాక్ ఆర్మీలో జవానుగా పనిచేస్తూ కాల్పుల్లో మరణించిండు. అయితే పాకిస్తాన్లోని చాలా చోట్ల హిందువులు, ముస్లింలకు మధ్య మైత్రి బంధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ విషయం ఎక్కువగా గమనించవచ్చు. అక్కడున్న గుళ్లను ముస్లింలు భద్రంగా చూసుకుంటారని, తమను మతం మారమని ఏ రోజు అడగలేదని అక్కడి హిందువులు పలుమార్లు వివరించారు కూడా. అయితే కుజ్దర్, కలత్ వంటి జిల్లాల్లో మాత్రం హిందువుల మీద వివక్ష ఉందనేది వాస్తవం. ప్రస్తుతానికి పాకిస్తాన్లోని హిందువులు భద్రంగా ఉన్నా ఈ ఉగ్రదాడి అనంతర పరిణామాల మధ్య పాక్ వారిని ఇబ్బందులు పెట్టకుండా ఉండేటట్టుగా ఐక్యరాజ్య సమితి, భారతదేశం కలిసి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.